రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరొకసారి ఎన్నికలు, ఇటు ఎంపీ అటు జనరల్ ఎలక్షన్స్ ఏపీలో జరగబోతూ ఉన్నాయి. ఎలా ఉంది మీ గవ్వ శాస్త్రం ప్రకారం, ఏం చెప్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీ అంటే కనీస మెజారిటీతో కంటిన్యూ అవ్వటానికి కొన్ని ప్రత్యేకమైన ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. జనసేనతో కూడినటువంటివి. ఆయనది శ్రవణ నక్షత్రం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి. అవకాశాలు జగన్ ఉన్నాయంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా లేకపోలేదు అంటున్నారు. ఎలా సాధ్యమవుతుంది? వైసీపీ ప్రభుత్వం వస్తుంది, అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేయకూడదు. అవకాశాలు ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే వైసీపీతోనే కలిసి ఉన్నాడుగా. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారి ఆరోగ్యం కావచ్చు, కేటీఆర్ గారి లీడర్షిప్ అవ్వచ్చు. కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలోని బీఆర్ఎస్ కానీ ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఏదైనా అటువంటి. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. జ్యోతిష్య శాస్త్రం అనేది అనేక రకాలుగా విభజించబడి చెప్పబడుతోంది. జ్యోతిష్యం అనేది ఒకటే అయినప్పటికీ కూడా చెప్పే విధానంలో అనేక రకాలుగా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఒకరు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్తే, మరొకరు చెయ్యి చూసి జ్యోతిష్యం చెప్పడం, మరికొంతమంది పుట్టిన సమయాన్ని చూసి చెప్పడం, మరికొంతమంది నుదుటి రేఖలను చూసి చెప్పడం, మరికొంతమంది చిలకను చూస్తూ ఆడిస్తూ చెప్పడం, మరికొందరు గవ్వ శాస్త్ర ప్రకారం గవ్వ జ్యోతిష్యం అంటూ చెప్పడం. ఇలా అనేక రకాల జ్యోతిష శాస్త్రాలని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో గవ్వల ద్వారా జ్యోతిష్యం చెప్తూ సక్సెస్ ని కొనసాగిస్తూ ఉన్నారు ప్రముఖ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కృష్ణమాచార్యులు గారు. ఆయనతో పాటు ప్రస్తుతం మనమున్న గవ్వ శాస్త్రాన్ని ఎంతవరకు నమ్మాలి, జ్యోతిష్యం అనే సబ్జెక్ట్ ఒకటే అయినా చెప్పబడుతున్న ఈ విధానాల్లో ఉన్న తేడాలేంటి, ఏ సందర్భాల్లో ఎలాంటి జ్యోతిష్యాన్ని నమ్మాలి, వీటి ట్రాన్స్పరెన్సీ అంటే ఆ రిజల్ట్ ని ఎలా నమ్మాలి, వీటన్నిటి గురించి మనం అడిగి తెలుసుకుందాం కృష్ణమాచార్యులు గారిని. నమస్తే అండి. జై వీరబ్రహ్మజీ. నమస్కారం. చాలా మంది జ్యోతిష్యము సెలబ్రిటీస్ గురించి చెప్తూ, లేదంటే పొలిటికల్ ఫిగర్స్ పైన చెప్తూ సెన్సేషనల్ ఆస్ట్రాలజిస్టులుగా పేరు తెచ్చుకుంటూ ఉన్నారు. అందులో ఈ మధ్య కాలంలో గవ్వ శాస్త్రంతో మీరు కూడా అలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరొకసారి ఎన్నికలు, ఇటు ఎంపీ అటు జనరల్ ఎలక్షన్స్ ఏపీలో జరగబోతూ ఉన్నాయి. ఎలా ఉంది మీ గవ్వ శాస్త్రం ప్రకారం, ఏం చెప్తారు? విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయంటారు? జ్యోతిష్ శాస్త్రంలో సెలబ్రిటీస్ జాతకాలు, రాజకీయ జాతకాలు, సినిమా జాతకాలు ఇలా సపరేట్గా ఉండవు. జ్యోతిష్ శాస్త్రంలో ఎవరి జాతకమైనా ఓకే. కానీ మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా మహోన్నతమైనటువంటి 490 సంవత్సరాల తర్వాత భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణాన్ని చూసిన తర్వాత సనాతనమైనటువంటి ధర్మం పరిడవిల్లుతున్నటువంటి సందర్భంలో కేంద్రంలో మళ్ళీ మోదీ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం. దీనికి 2 ప్రధానమైన కారణాలు. బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానం అంటే కేవలం వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాల గురించి అని మనం అనుకుంటాం. ఎక్కడో వింత జరిగితే, విచిత్రం సంభవిస్తే మనకు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏముందో తెలియకపోయినా బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పారు ఇలా జరుగుతోంది అని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఈ మాట ఉంది: 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించేను. 2 అక్షరముల పేరున్నటువంటి వ్యవహారిక నామం ఎవరి యొక్క పేరులో ఉంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి అంశం కాలజ్ఞానంలో నాకు రెఫరెన్స్ దొరికింది. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు, వాళ్ళని నెహ్రూ అని పిలుస్తారు. 16 ఏళ్ల వరకు నెహ్రూ, మళ్ళీ ఆయన ప్రధానమంత్రిగా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్దాం. యోగి ఆదిత్యనాథ్ గారు, వారిని యోగి అని పిలుస్తారు. ఎన్నో సర్వేలన్నీ కూడా అక్కడ భాజపా పార్టీ రాదని, వేరే పార్టీలు అధికారంలోకి వస్తాయని,
ఎన్నో రకాలుగా చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క వ్యవహారిక నామం యోగి. ఆయన సెంట్రల్ మినిస్టర్, మళ్ళీ యూపీని అధికారంలో తీసుకురావటం, మళ్ళీ రెండవ దఫా కూడా ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో కూడా మళ్ళీ 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేళ్లు పరిపాలన, ఆయనే మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన మనం వైఎస్ అని సంబోధన చేస్తూ ఉంటాం. ఆ వైఎస్ అని సంబోధన చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ సెకండ్ టైం కూడా అధికారంలోకి వచ్చింది. వారు ప్రమాదవశాత్తు చనిపోయారు, అది వేరే విషయం. కానీ పవర్ అన్నటువంటిది మళ్ళీ కంటిన్యూ అయ్యింది. ఈ విషయాన్ని పక్కన పెడతాం. నరేంద్రనాథ్ మోదీ గారు గతంలో వారు గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వరుసగా 3 పర్యాయాలు వారిని అందరూ కూడా మోదీ అని పిలుస్తారు. 2 అక్షరముల పేరుతోనే మోదీ అని పిలుస్తారు. ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు, మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు, ఇక 4వ దేశ ప్రధానమంత్రి అయ్యారు, మళ్ళీ 5వ అయిన దేశ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన మళ్ళీ కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా కాలజ్ఞానాన్ని, కాళికాంబ సప్తసతిని, వీటన్నిటినీ కూడా అవగాహన చేసుకుంటే భారతదేశంలో మళ్ళీ 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేళ్లు పరిపాలించేను. ఆ 2 అక్షరముల పేరున్నటువంటి వ్యక్తి పరిపాలన కాలంలోనే మన భారతదేశం అవ్వచ్చు, ఆ రాష్ట్రం అవ్వచ్చు, చాలా గొప్పగా విరాజిల్లేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని గురించి మనం చెప్తున్నాం. సో సెంట్రల్లో ఖచ్చితంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. కమింగ్ టు తెలుగు స్టేట్స్, మనకు ఎలాగో ఇక్కడ శాసనసభ ఎన్నికలు తెలంగాణలో అయిపోయాయి. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ఉన్నారు. 6 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది, అంటే ఇది ప్రపంచానికి తెలియాలి, అంటే బ్రహ్మం గారి యొక్క వైభవం కాలజ్ఞానంలో ఉన్నటువంటి అంశం. ఉత్తరాన ఉన్నట్టి వంశంబు దేశాన్ని పెక్కేళ్లు పరిపాలించాను. ఇదే క్యూట్యూబ్ సాక్షిగా మన గంట ఇంటర్వ్యూలో మన ఛానల్లో మాత్రమే నేను చెప్పినటువంటి అంశం. చాలా విషయాలు చాలా చోట చెప్పాను, అవేవి జనబాహుళ్యంలోకి విస్తృతంగా వెళ్ళలేదు. ఈ అంశం జనబాహుళ్యంలోకి బాగా వెళ్ళింది. చాలా మంది తిట్టుకున్నారు, చాలా మంది పొగిడారు, అది వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పైగా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అవుతారా అన్నటువంటి ప్రశ్న ఆ రోజు మన యూట్యూబ్ నుంచి మన యాంకర్ అడిగితే నేను చెప్పినటువంటి రెఫరెన్స్ బ్రహ్మం గారి కాలజ్ఞానంలో యథాతథంగా ఉన్నమాట. ఉత్తరాన ఉన్నట్టి వంశంబు దేశాన్ని పెక్కేళ్లు పరిపాలించేను అన్నటువంటి అంశం ఉంది. అలాగే రావణ కాష్టమున కల్లోలం ఒకటి చెలరేగి దేశాన్ని అళ్ళకల్లోలంబు చేసేను. ఈ 2 రెఫరెన్స్లు ఉన్నాయి. ఈ 2 రెఫరెన్స్లను బట్టి నేను చెప్పాను, ఉత్తరాన ఉన్నటువంటి వంశం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క వంశం. వారి కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలన చేశారు. 16 సంవత్సరాల పాటు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, మరో 3 పర్యాయాల పాటు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పరిపాలన చేశారు. తర్వాత రావణ కాష్టమున కల్లోలం ఒకటి చెలరేగి దేశాన్ని అల్లకల్లోలం చేశాను. ఏమిటి రావణ కాష్టం? భారతదేశానికి పక్కనే ఉన్న రావణ కాష్టం అంటే శ్రీలంక. అక్కడ కల్లోలం, ఎల్టీటీ ఉగ్రవాదులకి తమిళులకి మధ్యలో ఏదో సంఘర్షణ. అప్పుడు ఇందిరాగాంధీ గారి యొక్క తనయుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈయన ఆ దేశానికి సంబంధించి ఎల్టీటీ ఉగ్రవాదులకి వీళ్ళకి మధ్య జరుగుతున్న సంఘర్షణలు ఆయన కలుగు చేసుకోవటం వల్ల రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని, మన భారతదేశాన్ని అల్లకల్లోలం చేసే కుట్ర ఒకటి జరిగింది. ఏంటో తెలుసా? తమిళనాడుకు సమీపంలోని పెరంబదూరులో బాంబ్ బ్లాస్టింగ్ అవ్వటం. అలాగే రావణ కాష్టంలో కల్లోలం చెలరేగటం వల్ల రాజీవ్ గాంధీ గారు హత్య గావించబడ్డం. ఆ తర్వాత వాళ్ళ సతీమణి అయినటువంటి సోనియా గాంధీ గారు 2004 నుండి 2014లో యూపీఐ చైర్పర్సన్గా ఉంటే 10 ఏళ్ల పాటు వాళ్లే అధికారంలో ఉన్నట్టు కూడా మనం చూసాం. కాబట్టి సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ అన్నటువంటిది పునర్జీవితం జరిగేటువంటి అవకాశం
అది ఎక్కడి నుంచి అయినా జరగచ్చు, తెలంగాణ నుంచి కూడా అవ్వచ్చు. సమీప భవిష్యత్తులో ఇప్పటికిప్పుడు ఈ ఎలక్షన్స్ లో కాకపోయినా రాజీవ్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు లేదా వాళ్ళ వంశాంకురాలు చివరి వ్యక్తి ఎవరు ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎప్పటికైనా మళ్ళీ అధికార పీఠం లేదా ప్రధానమంత్రి పదవి ఖచ్చితంగా వారు దానికి దగ్గరగా ఉంటారు. ఈ ఎన్నికల్లో అది జరగకపోవచ్చు, కానీ సమీపమైన భవిష్యత్తులో వాళ్ళ కుటుంబంలో అసలు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే యోగ్యం భాగ్యం లేదు ఆయన జాతకం ప్రకారం చాలా మంది చెప్తూ ఉన్నారు మీలాంటి జ్యోతిష్యులు. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు, కనీసం ఒక్కరు కూడా కాంగ్రెస్ బలం లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని చాలా మంది జ్యోతిష్యులు చెప్పారుగా. మరి ఏమైందంటారు? కలియుగంలో 5 ఏళ్లు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మారినవైపోవు, నవగ్రహంబుల నడక మారినను గురుదేవుల వాక్యం కూడా ఉంది. ఓకే, సో మీరు మెజర్ చేసే మెజర్మెంట్స్ కి అతీతవంతమైనటువంటి స్థితిగతుల్లో కలియుగంలో 5 ఏళ్లు గడిచినటువంటి మీదట ఇప్పుడు 5124 సంవత్సరాలు పురస్కరణ చేసుకున్నాం మనం. 5000 సంవత్సరాల నుంచి అంటే 100 ఏళ్ల నుంచే ఇలాంటి ఆటపోట్లు స్టార్ట్ అయ్యాయి. ఇంకా మనం అనుకున్నటువంటి గ్రహగతులు 30 నెలల్లోనే మందగమనుడైనటువంటి శని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాడంటే 3 రోజుల్లో కూడా ఆయన ట్రావెల్ చేయొచ్చు. ప్రపంచంలో వింతలు విచిత్రాలు ఇంకా జరగబోతున్నాయి. కాబట్టి బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞాన ప్రకారంగా సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీ, వీళ్ళ ఇరువురు లేదా వీరి కుటుంబ సభ్యులు చివరి వంశాంకురం ఉన్నంత వరకు భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి లేదా ఆ అధ్యక్ష పీఠానికి దగ్గరగానే వీరు ఉంటారు. ఇది సమీప భవిష్యత్తులో జరిగి తీరుతుంది. అందులో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది అందరూ అనుకుంటారు ఇంకా అయిపోయింది, కాంగ్రెస్ ఏమీ లేదు, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానం. బికాజ్ నేను సనాతనమైన ధార్మికవాదిగా బీజేపీని నేను ఇష్టపడతాను, నేను కాంగ్రెస్ ను పొగడట్లేదు, ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి పరిస్థితులు అట్లాంటివి. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు జగన్. గా నా అక్షరాలని సంయుక్త అక్షరాలు అంటారు. వారి పేరులో కూడా 2 అక్షరాలే ఉన్నాయి. అంటే జాదీసి ఓన్లీ గన్ అని పెట్టాలా జగన్ గారికి? జగన్ అంటే గా అన్నటువంటిది సంయుక్తము, అంటే ఒక అక్షరంతో మరో సగం అక్షరం కలిసిపోతే దాన్ని సంయుక్తాక్షరం అంటారు తెలుగులో. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరులో కూడా ఒక రకంగా ఆ విధంగా తీసుకుంటే అవి 2 అక్షరాల కిందే లెక్క. రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎలక్షన్స్ లో వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉండొచ్చు దాకా. కానీ మనం శోభకృతనామ సంవత్సరంలో ఉన్నాం. శోభకృతనామ సంవత్సరే సర్వసస్యాభివృద్ధయః నృపానాంచ మన్యోన్యం ప్రజానాంచ పరస్పరం. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజా సంబంధమైన ప్రభుత్వాలు మాత్రమే ఈ శోభకృతు అనేటువంటి పేరు కలిగినటువంటి సంవత్సరాల్లో వస్తాయని శాస్త్రం. ఇక్కడ అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు 151 ప్లస్ వాళ్ళు అనుకుంటున్నారు. తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేక సంబంధమైన స్థితిగతుల వల్ల మళ్ళీ అధికారంలోకి రావటం అన్నటువంటి విషయం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. ఏ ప్రభుత్వం కూడా, అంటే అది టీడీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వైసీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వెంటనే సులభమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం లేదు. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆరుద్ర నక్షత్రం, కాలజ్ఞానానికి సంబంధించినటువంటి స్థితిగతులు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ఆ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీ అంటే కనీస మెజారిటీతో కంటిన్యూ అవ్వటానికి కొన్ని ప్రత్యేకమైన ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విపక్షాలుగా చెప్పుకోబడుతున్నటువంటివి జనసేనతో కూడినటువంటివి. ఆయనది శ్రవణ నక్షత్రం. పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో తప్పకుండా అమాత్యుడు, మంత్రి, అది ముఖ్యమంత్రి అవ్వండి,
కేంద్ర మంత్రి అవనివ్వండి, అమాత్యుడు అన్నటువంటి స్థానానికి దగ్గరగా ఆయన జాతకం ఉండబోతుంది. తెర మీద బొమ్మలు గద్దెనెక్కారన్నటువంటి గురుదేవుల యొక్క వాక్య సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో, అది ఈ 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఈ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి లేదా ఆ స్థానానికి దగ్గరగా ఉన్న అమాత్యుడు ఆ స్థానాన్ని అధిరోహించేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది. మొదటి ప్రాముఖ్యతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీతోనైనా మళ్ళీ అధికారంలోకి రావటానికి కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు జగన్ ఉన్నాయంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా లేకపోలేదు అంటున్నారు. ఎలా సాధ్యమవుతుంది? వైసీపీ ప్రభుత్వం వస్తుంది, అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేయకూడదా? అవకాశాలు ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం బోటాబోటీ చెప్తా, 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. దేనికి వ్యతిరేకంగా వచ్చింది? ఈ ప్రాంతీయ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి. అందరూ చిరంజీవి గారి యొక్క జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని గొప్ప ఫెయిల్యూర్ అంటారు. నేను చెప్తాను, అది చాలా సక్సెస్ఫుల్. అది ఎవరికి సాధ్యం కాని అంశాన్ని ఆయన చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఎమ్మెల్యే అయ్యారు 5 ఏళ్లలోనే, అంటే పెట్టిన వెంటనే ఎంపీ, రాజ్యసభ అయ్యారు, కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 5 సంవత్సరాల తర్వాత పార్టీ విలీనం అయింది. ఎన్టీఆర్ గారు కూడా ఇటు దేశంలో ఇటు రాష్ట్రంలో చక్రం తిప్పగలిగినటువంటి స్థితి ఎన్టీఆర్ గారికి కూడా లేదు. పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు అంతే. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం చిరంజీవి గారు అయ్యారు. అటు దేశంలో ఉన్నటువంటి యూపీఐ కూటమిలో కూడా మిత్రస్వామ్యంగా వాళ్ళు ఉన్నారు. అటు దేశంలో రాష్ట్రంలో 2 గవర్నమెంట్లో పనిచేసి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు విలీనమైపోయారు కాంగ్రెస్ లో. జనసేన పార్టీ అవసరం కూడా రేపు పొద్దున్న తెలుగుదేశానికే కాదు, వైసీపీ అవ్వచ్చు, వైసీపీ బోటాబోటీ మెజారిటీతో ఏదైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేసి సమీపమైన భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే వైసీపీతోనే కలిసి ఉన్నాడుగా. 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు అవుతే ఆ +1 2 3 4 5లో మొట్టమొదటి జనసేన ఎమ్మెల్యే కూడా వీరితోనే కలిసి ఉన్నారు. శాశ్వతమైన శత్రువులు మిత్రులు రాజకీయాల్లో లేరంటూ ఉంటారు. ఈసారి వైసీపీ ప్రభుత్వం ఒకవేళ వ్యవస్థీకృతమై గవర్నమెంట్ని ఫామ్ చేసిన 5 సంవత్సరాల్లోపు ఏదైనా అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలోని జనసేన కూడా భాగస్వామ్యం అవ్వచ్చు, లేదా వీటన్నిటికీ కూడా సమీప భవిష్యత్తులో ఆల్టర్నేట్గా ఉండి జనసేన సొంతంగా అవకాశం, అంటే మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల అటు ఇటుగా సొంతంగా వాళ్ళుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితి కూడా ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జీవితకాలం అంటే మళ్ళీ ఎక్కువ ఏళ్ళు అనుకునేరు, 5 సంవత్సరాల కాలానికి అటు ఇటుగా. చాలా మంది ఆయన జాతకం గురించి ఏదో చెప్తున్నారు. ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా ముఖ్యమంత్రి ఆ అమాత్యుడు అన్నటువంటి ఆ స్థానంలో ఖచ్చితంగా కూర్చునే అవకాశం కనబడుతుంది. ఓకే, రైట్. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? అంటే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు పార్టీకి సంబంధించి. ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆ పార్టీకి సంబంధించి? పుష్యమి నక్షత్రం చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది హస్త నక్షత్రం అని అంటారు. వారి జన్మజాతకాన్ని అనుసరించి ఒకవేళ నా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే 2 సంవత్సరాల క్రితం చెప్పాను, 2023లో ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఇబ్బందులు. ఆయన యొక్క జన్మజాతకంలో కేతు సంబంధమైనటువంటి స్థితిగతి అధికంగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఇప్పుడు ఆయన జాతకంలో జరుగుతున్నాయి. కానీ నారా లోకేష్ గారి యొక్క జాతకం మాత్రం బాగుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో మనం ఇందాక అనుకున్నాం, మారక దశలు,
ద్వితీయ సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క దశలు వచ్చినప్పుడు మనిషికి మరణ సమానమైనటువంటి కష్టం వస్తుంది. వారి యొక్క జాతకాన్ని నేను అనాలిసిస్ చేస్తే 2002 2004 మధ్యలో సప్తమ స్థానానికి సంబంధించి శనికి సంబంధించినటువంటి దశ జరిగింది, అంతర్దశ. అలిపిరి ఘాట్లో ఓ పెద్ద ప్రమాదం సంభవించింది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మన ఉభయ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు వెంటనే వారు ఎలక్షన్స్కి, బై ఎలక్షన్స్కి వెంటనే వెళ్ళిపోవడం, ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోవటం, రిజైన్ చేయటం. ప్రాణం మాత్రం కాపాడుకోగలిగారు, పదవి పోయింది. 10 ఏళ్ల వరకే మళ్ళీ ఆయన అధికారంలోకి రాలేదు. మళ్ళీ కమింగ్ టు ద్వితీయ సప్తమ స్థానాలకు సంబంధించిన స్థితిగతుల్లో అలాంటి అంతర్దశలు 2023లో మొదలయ్యాయి. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, వెంటనే అధికారంలోకి రావటానికి ఆయన మేధస్సు, శరీరం, ఆరోగ్యం సహకరించలేకపోవటం. 2028, నేను మళ్ళీ చెప్తున్నాను, 2028వ సంవత్సరం ప్రారంభానికి అటు ఇటుగా మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఇబ్బంది కలిగించేటువంటి దశలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కానీ, మరణ సమానమైనటువంటి కష్టాలు కానీ, తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి గ్రహగతులు 2028 ప్రారంభంలో ఆయనకు సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి జాతకం, నాకు తెలిసినటువంటి ప్రశ్నాశాస్త్రాన్ని సంయుక్తం చేసుకుంటే ఇప్పటికే ఆయనకు సంబంధించిన కొన్ని విషయాల్ని భవిష్యత్తుకు సంబంధించి నేను ప్రిడిక్ట్ చేసి చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఈ హైదరాబాద్లో సైబరాబాద్ సిటీ ఉంది అంటే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మన భాగ్యనగరంలో ఉంది అంటే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రావాలన్నా, దేశం మొత్తం గర్వించదగినటువంటి రాజధాని నగరం ఉండాలన్నా అలాంటి గొప్ప వ్యక్తి అధికారంలోకి రావాలి. కానీ వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఉన్న ఇబ్బందులు, గోచార పరిస్థితులు, కొన్ని ఇతర కారణాలు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి విశేషవంతమైనటువంటి జనాకర్షణ కలిగి ఉన్నా కూడా చివరి నిమిషంలో ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తి అధికారంలోకి రావాలని మనమందరం కూడా సామాన్యమైనటువంటి ప్రజానికంగా మనం కోరుకోవాలి తప్ప వారి జాతకాన్ని అనుసరించి చూస్తే మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది. ఇక లోకేష్ గారు, వారి యొక్క జన్మ నక్షత్రాన్ని, జన్మరాశిని, గోచార పరిస్థితుల్ని అనుసరించి చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క భవిష్యత్ రాజకీయాలకు ఖచ్చితంగా వారసులవుతారు. ఈ 5 ఏళ్లలోనే ఒక అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే గనక సమర్థవంతంగా ఆ దేశ రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. పార్టీ మొత్తాన్ని కూడా అధ్యక్ష స్థానంలో ఉండి నడిపించగలిగినటువంటి సమర్థతే కాదు, వారి తండ్రి గారికి సంబంధించినటువంటి యోగాలు నాటిది భవిష్యత్తులో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఓకే, రైట్. జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి చాలా వార్తలు వస్తూ ఉంటాయి కదా, మీ ప్రెడిక్షన్స్ ఏంటి? అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే టీడీపీకి పునర్వైభవం వస్తుందని, ఆయన రావాలని, రాకూడదని రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి. మీరేం చెప్తూ ఉంటారు? ఎన్టీఆర్ గారి తర్వాత ఆ ముఖ కవలికలు, ఆ మాట్లాడేటువంటి ఆ వక్తృత్వ భావన, ఆ శైలి చూస్తే ఎవరికైనా పెద్ద ఆయన చూసినటువంటి అనుభూతి అన్నటువంటిది కలుగుతుంది. వారు రావటం వల్ల టీడీపీకి అన్నటువంటిది మేలైతే ఖచ్చితంగా జరిగి ఉండేది, జరిగేది. కానీ కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారి వాళ్ళ మాత్రమే, అంటే ఆయన మాత్రం వస్తేనే టీడీపీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి మాట మాత్రం దాన్ని నేను ఒప్పుకోను. 2009లో స్టార్ క్యాంపెయినర్గా జూనియర్ ఎన్టీఆర్ మొత్తం మన ఉభయ తెలుగు రాష్ట్రాలు తిరిగారు. మధ్యలో ఆయనకు ప్రమాదం జరిగితే కూడా హాస్పిటల్ నుంచి ఆయన క్యాంపెయినింగ్ చేశారు. 2009లో టీడీపీ కానీ మహాకూటమి కానీ అధికారంలోకి రాలేదు.
ఎన్టీఆర్ ఉంటే బాగుండు అనేటువంటి అభిమానులు ఉన్నారు. కానీ అటువంటి జనాకర్షణ విశేషవంతమైనటువంటి అభిమానులు సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సభకు వచ్చినా, ఎన్టీఆర్ గారు ఒక సభకు వచ్చినా లక్షలాది మంది జనాలు వస్తారు. కానీ కాన్స్టిట్యున్సీలో వీళ్ళకి ఓట్లు ఉండవు. నల్గొండలో ఓ ప్రోగ్రాం పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి లక్షలాది మంది అభిమానులు రావచ్చు. ఆ వచ్చినటువంటి లక్షలాది మంది అభిమానులకి వీళ్ళు పోటీ చేసేటువంటి కాన్స్టిట్యున్సీల్లో వాళ్ళకి లేకపోవచ్చు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క సోదరైనటువంటి సుహాసిని గారు కూకట్పల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసినట్టున్నారు. ఎన్టీఆర్ గారు ప్రత్యక్షంగా మరి ప్రచారం చేశారో లేదో తెలియదు, కానీ తన సోదరికి సంఘీభావంగా వెళ్ళారు. కేవలం ఒక్క జూనియర్ ఎన్టీఆర్ గారు రావటం వల్ల తెలుగుదేశం పార్టీ చరిత్రను తిరగరాస్తారని కాదు, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అదొక గొప్ప చరిత్ర. 40 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులను బట్టి తెలుగు వాళ్ళ కోసం ఒక ప్రాంతీయ పార్టీగా ఏర్పడి దేశ రాష్ట్ర రాజకీయాలన్నింటినీ కూడా ఇచ్చేసినటువంటిది ఎంతో మంది కార్యకర్తల యొక్క బలం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు రావటం వల్ల అడిషనల్ ప్లస్ అవుతుంది తప్ప వారు మాత్రమే రావటం వల్ల ఈ పార్టీ నిలబడుతుంది అన్నటువంటి దాంట్లో వాళ్ళ అభిమానులు బాధపడచ్చు, వారి అభిమానులు ఇదవ్వచ్చు. ఆయనకు ఆ ఉద్దేశం ఉండి పార్టీని బ్రతికించాలన్నటువంటి స్థితిగతి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో వారు వచ్చి ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కాకుండా సమీప భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించిన రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేటువంటి అవకాశం, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ కొంచెం చాలా తక్కువగా ఉన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సమీపమైన భవిష్యత్తులో ఈ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి తెలంగాణకు సంబంధించినటువంటి విభాగం ఏదైనా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇస్తే అది మంచి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఆయన రాణించగలిగినటువంటి యోగ్యత, ఆ పరిపక్వమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఇది ఏపీ లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలు మొత్తం జరగకపోవచ్చు, తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేటువంటి అవకాశం అది కూడా ఇప్పుడు అని చెప్పలేం, సమీప భవిష్యత్తులో జరిగితే జరగచ్చు. ఇక్కడ బిఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారి ఆరోగ్యం కావచ్చు, కేటీఆర్ గారి లీడర్షిప్ అవ్వచ్చు, ఇకపై ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి, అష్టమ శని ప్రభావం ఒకటి కేసీఆర్ గారి యొక్క జాతకంలో ఉంది. గురు సంబంధమైనటువంటి బలం తక్కువగా ఉంది. ఆరోగ్యం, వ్యక్తిగతమైన జీవితం, భద్రతాపరమైనటువంటి విషయాలు, వీటిలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వారికి ఎముకలకు సంబంధించినటువంటి సర్జరీ కూడా ఏదో జరిగినట్టుగా. కేటీఆర్ గారు మృగశిర నక్షత్రం, సమీపమైనటువంటి భవిష్యత్తులో వారసత్వ రాజకీయాల్లో ఒక వ్యక్తి యొక్క పేరును నిర్ణయించగలిగితే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి మనుగడ అన్నటువంటిది బాగానే ఉంటుంది. కానీ కేసీఆర్ గారి యొక్క జాతకంలో మళ్ళీ ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్ ముఖ్యమంత్రి లేదా మళ్ళీ మూడోసారి ఆయన అధికారంలోకి వచ్చేటువంటి స్థితిగతులు ఆయన జాతకంలో ఖచ్చితంగా మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. అంటే వచ్చే 5 ఏళ్లలో అని చెప్పలేం. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలని మనం కోరుకుందాం. కానీ ఏదైనా కారణాల వల్ల కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలోని బీఆర్ఎస్ కానీ, కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలోని బీఆర్ఎస్ కానీ ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఏదైనా అటువంటి అవకాశాన్ని చేజెక్కించుకునే అవకాశం ఉంది. అలాగే ఇదే కుటుంబానికి సంబంధించిన హరీష్ గారి యొక్క నేతృత్వంలో, హరీష్ రావు గారు, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, ఆయన ఖచ్చితంగా తన జీవిత కాలంలో ముఖ్యమంత్రి పదవి అధిరోహించగలిగినటువంటి సంభావ్యత వారి జాతకంలో ఉంది. హరీష్ రావు గారు అంటే కేసీఆర్ గారి యొక్క కుటుంబం నుంచి 1 నుంచి 3 ముఖ్యమంత్రుల్ని, అంటే కేసీఆర్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యారు, మరో 1 లేదా 2 ముఖ్యమంత్రులు ఆ కుటుంబం నుంచి రాబోతున్నారు. బీఆర్ఎస్ భవితవ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందనో, బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారిందనో ఇది జరుగుతుందని చాలా మంది మాట్లాడుకుంటారు, అది వేరే సంగతి. హరీష్ రావు గారు
కేటీఆర్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించగలిగిన స్థితిగతిలో ఉన్నారు. కానీ హరీష్ రావు గారు బీఆర్ఎస్ నుంచే ముఖ్యమంత్రి అవుతారని నేను చెప్పాను. ఓకే. అంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంటారు. అంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి, అప్పుడున్న అవకాశాన్ని బట్టి బాంబు పేల్చారు ఇప్పుడు మీరు. యాక్చువల్లీ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అవుతారు కానీ బీఆర్ఎస్ నుంచి కారు అని. అది ఎందుకని అనవలసి వచ్చిందంటే, కేసీఆర్ గారు భవిష్యత్తు వారసుడిగా కేటీఆర్ నే ప్రకటిస్తారు. ప్రస్తుతానికి ఆ ప్రధాన కార్యదర్శి అవ్వచ్చు, లేకపోతే అధ్యక్షుడి తర్వాత సమితి స్థానంలో కేటీఆర్ గారే ఉన్నారు. ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వాలి అంటే పార్టీ నిర్ణయ ప్రకారంగా అధ్యక్ష స్థానంలో ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. అది శాసనసభకు అధ్యక్షుడు లేదా పార్టీ ఎమ్మెల్యేలన్నీ కలిసి. ఆ అవకాశం హరీష్ రావు గారికి వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకోను. కానీ ఖచ్చితంగా ఆయన హరీష్ రావు గారు సమీప భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రిగా వారు ఉండబోతున్నారు. నో డౌట్ అట్ ఆల్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. చాలా విషయాలపైన మీ అభిప్రాయం మాకు తెలియజేశారు. సంతోషం. జై వీరబ్రహ్మ, జై గోవిందమ్మ.